చాలా అజ్ఞానముతో, చాలా తెలివి తక్కువతనంతో అతను మాట్లాడటం, అది కూడా నిండు అసెంబ్లీలో. ఆనాడు జయలలిత చీర వాళ్ళ తాత లాగడం ఎంత తప్పుడు పనో అంత తప్పుడు పని ఆ పార్టీ చేసిన పనిని ఈ రోజు మళ్ళీ నిండు అసెంబ్లీలో, శాసనసభలో ఆ పనిని చేయటం, ఆ ఛాలెంజ్ చేసినటువంటి పని అంత దుర్మార్గమైనటువంటి పని. వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. సనాతన అనేటటువంటి పదము వాళ్ళు ఎక్కువ తమిళియన్స్ వాడరు. సనాతన ధర్మం అంటే అదేదో వేరే ధర్మము అనుకుంటారు. వాళ్ళకి అరవ పదార్థ సంస్కృత మూలము తక్కువ ఉంటుంది వాళ్ళ భాషలో. అందుకని చాలా ఇంటెలిజెంట్ గా సనాతన అనేటటువంటి శబ్దాన్ని తీసుకొని అరవ ప్రజలు తిరగబడరు అని అనుకున్నాడు. కానీ అది ప్రచారమయ్యి మొన్ననే పదవి పోయి అత్యంత దుర్మార్గంగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు ఈ ఉదయనిధి స్టాలిన్ కి అని చెప్పాలి. కనీసం కొద్ది బుద్ధి ఉన్నా నేను ఇది మాట్లాడటం వల్లే ఓడిపోయాను అని తెలిసి ఉండేది. ఆ పని చేయలేదు. అది తెలుసుకోకపోగా ఇక జీవితంలో మేము ఎప్పుడూ పదవిలోకి రాకూడదు అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా అనిపించింది ఒకటి.